కార్యక్రమాలకి చెప్పేటటువంటి శ్రీరంగ నీతులకి సంబంధాలే ఉండవు. పగలేమో బీజేపీ తోటి పెళ్లి చేసుకుంటారు, ప్రజల ముందు వారితో బంధాలను బలపరుచుకున్నట్టుగా పగలు కనపడతారు, రాత్రేమో కాంగ్రెస్తో హాట్ లైన్ చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ హాట్ లైన్ మంత్రులు, ఈ హాట్ లైన్ ముఖ్యమంత్రి గారు ఒక చేతిలో మోడీ గారిని, ఇంకొక చేతిలో రాహుల్ గారిని. ఆంధ్రాలో ఏమో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బద్ధ విరోధులుగా, తెలంగాణలో మాత్రం రెండు ఒకే పార్టీలుగా. ఎందుకు సార్ ఇలా? ఈ మధ్య విన్నాం, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ తగలబడ్డాయంటగా. చాలా విషయాలు జరిగిపోయాయని చెప్తున్నారు. మరి ఇదే కారణమా? రాయలసీమ ప్రాంత కరువుని ఎరగావేసి బ్రీఫ్డ్ మీ బ్రదర్కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పక్క రాష్ట్ర కేసులు కొట్టేయించుకోవటానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారా? మీ స్వార్థ రాజకీయం కోసం, మీ యొక్క పై ఉన్నటువంటి అవినీతి కేసులు కొట్టేయించేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారితోటి లాలూచి పడ్డారా? అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేశారా? రాయలసీమ ప్రాంత ప్రజలకి కరువుని ఎరగా వేశారా? హాట్ లైన్ చర్చల ద్వారా కాంగ్రెస్ తోటి హాట్ వ్యవహారాలు నడిపించేస్తున్నారా? అందుకే ఎక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడట్లేదా? ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో ఇరిగేషన్ మంత్రి. ఈ నాయుడు బ్రదర్స్ ఇద్దరు నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈ మధ్య చూసాం మనం వెలుగొండ ప్రాజెక్టుకి మొన్న వస్తే నిన్న క్యాట్ వాకా సార్, అది ర్యాంపు వాకా, నానా తంటాలు పడిపోతున్నాడు. క్యాట్ వాకులు, ర్యాంపు వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అంట. చెప్పేయన్నీ నీ అబద్ధాలైతే అసలు ఎప్పుడు మంచి చెప్పనని చెప్పు, ఎప్పుడు నిజాలు మాట్లాడనని చెప్పు. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, రాయలసీమ ప్రజలకి సంజీవిని అయిన, ప్రాణదాయిని అయినటువంటి ప్రాజెక్టుల్ని తాకట్టు పెట్టేస్తూ పక్క రాష్ట్రాలకి అసలు వృధా, దానివల్ల ఉపయోగం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన అంటాడు. ఏమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా జ్ఞానం ఉందా? పక్క రాష్ట్రం రోజుకి 8 టీఎంసీల వాటర్ని ఎత్తుకుపోతుంటే, 8 టీఎంసీల సామర్థ్యంతో నీటిని తోడుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటుంటే, పైనున్నటువంటి కర్ణాటక నీ హయాంలో గతంలో ఆల్మట్టి ద్వారా 120 టీఎంసీలు అదనంగా ఎత్తు పెంచుకొని కొట్టేసుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టి 8 టీఎంసీలు ఎత్తుకుపోసుకుంటూ ఉంటే మనం ఎంతసారి తీసుకుంటుంది? మనకు వస్తుంది ఎంత? కేవలం 0.63 టీఎంసీలు రోజుకి మన సామర్థ్యం. నిజంగా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇంత దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? 8 టీఎంసీలు వారెత్తుకుపోవడం ఏంటి? మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకొచ్చుకోవటానికి పోతిరెడ్డిపాడు ద్వారా 990 కోట్లు వెచ్చించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పక్క రాష్ట్రం వ్యతిరేకించిన, వాటర్ బోర్డు వ్యతిరేకించిన పనులు కంటిన్యూ చేశాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మరి మీరెందుకు సార్ ఇవాళ మీనమేషాలు లెక్క పెడుతున్నారు? నిజంగానే లాలూచి పడ్డారనేది వాస్తవమేనా? అందుకేనా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీరు చేస్తుంది? అసలు మీ వైఖరేంటి? శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి రాజకీయ లబ్ధి పొంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాలనుకుంటున్నారా పక్క రాష్ట్రానికి? అది ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఇవాళ అనేక ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో
నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాం. ఇవాళ మనం తీసుకుంటుంది ఎంత? రోజుకి 795 అడుగులు శ్రీశైలంలో నీళ్లున్నప్పుడు మనం కేవలం మచ్చుమరి దగ్గర నుంచి 0.33% టీఎంసీలు, 0.33 టీఎంసీస్. రెండవది మాల్యాల దగ్గర 834 అడుగులు నీరున్నప్పుడు మాత్రమే 0.3, అంటే 1 టీఎంసీ కన్నా కూడా లోపలే మనం తీసుకుంటున్నాం వాటర్ని. ఇంకా సిగ్గుపడరా మీరు? దాదాపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా సిగ్గుపడరా? జన్మనిచ్చినటువంటి సీమకి ఏమీ చెయ్యలేదు అనేటటువంటి ఇంగితం ఉండదా? బాధ్యత ఉండదా? స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చినటువంటి మామకైనా జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటు తప్పదు అనే విధంగా మీ స్వార్థ రాజకీయం కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది, మీపై ఖచ్చితంగా పోరాడుతుంది. ఇవాళ మేము అడుగుతుంది ఏంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగులు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి మేము 990 కోట్లు ఖర్చు పెట్టాం. పక్క రాష్ట్రం అబ్జెక్షన్ చెప్పింది, నేషనల్ వాటర్ బోర్డు అబ్జెక్షన్ చెప్పింది, కానీ ఎక్కడ మేము పనులు ఆపలేదు, కొనసాగించాం. మరి మీకెందుకు లేదా బాధ్యత?